అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. కొంతమంది గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్. మరికొంతమంది గురించి మాట్లాడుకోకపోతే టైం వేస్ట్. మూడో రకం ఉంటారు. వీళ్ళ గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్ అనుకునే కన్నా కూడా చాలా ప్రమాదకరమైన వాళ్ళు అని అనుకోవడం కరెక్ట్‌గా వీళ్ళకి సెట్ అవుతోంది. అలా అని ప్రమాదకరమైన వాళ్ళు అంటే వీళ్ళంత భయంకరమైన వ్యక్తులా? అంత గొప్ప వ్యక్తులా? లేదంటే అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులా? అని అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. వీళ్ళు పైకి ప్రమాదకరంగా కనపడినప్పటికీ కూడా చాప కింద నీరులుగా చాకచక్యంగా వీళ్ళు చేయాల్సిన పని చేసేసి, కల్పించాల్సిన నష్టాన్ని కల్పించేసి చల్లగా జారుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి మొదటి స్థానంలో ఉంటారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే మొదటి స్థానం అని ఎందుకన్నాను అంటే, నాకు తెలిసిన ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి ఈ వ్యక్తిని మొదటి స్థానంలో పెట్టడం జరిగింది. ఎందుకు నేను ఇంత బలమైన స్టేట్మెంట్ ముద్రగడ పద్మనాభానికి ఆపాదించాను అంటే, మనం 2014 ఎన్నికలకి గనక వెళ్తే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత కాపుల్ని పట్టించుకోవట్లేదు, కాపులకి న్యాయం జరగాలి, కాపులకి రిజర్వేషన్ కల్పించాలి, కాపుల్ని బీసీల్లో కలపాలి అంటూ కూడా పల్లాలు, బొచ్చులు పట్టుకుని ఇంట్లో కూర్చుని దీక్షలు చేస్తూ, మరోపక్క రైళ్ళని తగలబెట్టి, బస్సుల్ని తగలబెట్టి ఒక మినీ మారణ హోమాన్ని తలపించిన అప్పటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 2019 ఎన్నికలకొచ్చేసరికి సీన్ మారిపోయింది. నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను అంటూ కూడా ప్రకటించేశారు. మరి రాజకీయ సన్యాసం చేసిన వ్యక్తి ఏం చేస్తారు? సైలెంట్‌గా ఆయన పని ఆయన చేసుకుంటారు. మనం గనక చూసుకుంటే లగడపాటి రాజగోపాల్ 2014 లేదా 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకొని, రాజకీయాల గురించి ఎక్కడ ప్రస్తావన లేకుండా ఆయన బతికేది ఆయన బతుకుతున్నారు చూసారా? అలాంటి వ్యక్తులు చాలామందున్నారు. చిన్న ఎగ్జాంపుల్‌గా మీకు లగడపాటి రాజగోపాల్‌ని చెప్పాను. మరి ముద్రగడ పద్మనాభం రాజకీయ సన్యాసం తీసుకున్నా సరే, నిత్యం లేఖలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కాపులకి న్యాయం జరగాలి, కాపులు కాపులకి రాజ్యాధికారం రావాలి, కాపులే రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఎంతవరకు కమ్మలు రెడ్లేనా అని చెప్పి లేఖలు రాస్తూ పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటది కదండీ! పవన్ కళ్యాణ్‌లో కూడా మార్పొచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆవేశపరుడనే ఒక పేరుండేది. కానీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్‌ని చూస్తే ఎంత విజ్ఞతతో, ఎంత అనుభవంతో, ఎంతో ప్రశాంతతతో పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. అది చూసి కొంతమందికి అలాంటి వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభం ఒకటి. సో, తద్వారా పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొడితే దాని ద్వారా తెలుగుదేశానికి నష్టం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం కలుగుతుంది. సో, ఇదే ధ్యేయంతో ముద్రగడ పద్మనాభం పదే పదే లేఖలు రాస్తూ జనసేన అధినేతని ఒక రకంగా ప్రోత్సహిస్తున్నానన్న పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈవెన్ తెలుగుదేశం, జనసేన కలవకూడదన్న విధంగా కూడా ముద్రగడ పద్మనాభం లేఖలు రాశారు. ఆ తరువాత కాలంలో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, అది చూసి చలించిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసే ఎన్నికలు వెళ్ళబోతా ఉన్నాం, తెలుగుదేశం జనసేన కలిసే పొత్తులో వెళ్తా ఉంది అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి రూట్‌ని డైవర్ట్ చేసిన ముద్రగడ పద్మనాభం పవర్ షేరింగ్ గురించి లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది తప్పితే, చంద్రబాబు నాయుడు అవసరం పవన్ కళ్యాణ్‌కి లేదు అనే విధంగా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు విష ప్రచారం చేస్తూ, లేఖల మీద లేఖలు రాస్తూ, పవన్ కళ్యాణ్‌ని ఒక స్థాయిలో రెచ్చగొట్టే విధంగా పవర్ షేరింగ్ అంటే ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్‌నే కాదు, పవన్ కళ్యాణ్ వెనుకున్న జన సైనికుల్ని సైతం రెచ్చగొట్టే విధంగా పవర్ షేరింగ్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. సో 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకళ్ళు షేరింగ్ పంచుకోవాలి. కాపులకే మనం ఈరోజు న్యాయం చేయాలి, కాపులే ఈరోజు రాజ్యాధికారం చేయాలని చెప్పి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు లేఖలు రాసినా అది ఫలించలేదు. దాంతో ఇంకా రెచ్చగొట్టే విధంగా ఎన్నెన్నో వ్యాఖ్యలు చేసినా, కాపులకి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేరతాడు, ఏ విధంగా జనసేన పొత్తు పెట్టుకుంటుంది, నీ స్థాయి ఏంటి, నువ్వు కేవలం 24 సీట్లకే పరిమితం అయ్యావా పవన్ కళ్యాణ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్‌ని కూడా డిగ్రేడ్ చేసే విధంగా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు లేఖలు రాసిన పరిస్థితి. సో ఇంతకాలం వైసీపీ ముసుగులో ఉంటూ
జనసేన అధినేతని రెచ్చగొట్టి తెలుగుదేశానికి నష్టం కలిగించేలాగా లేఖలు రాస్తున్న ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తుల ముసుగు నేటితో తొలగిపోయింది. మనం చూస్తే నిన్నగాక మొన్న లేదంటే 2 రోజుల క్రితం మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే మరికొంతమంది వైసీపీ పెద్దలు ముద్రగడ ఇంటికి వెళ్ళి మరీ ఆయన్ని సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించడం. అంతకుముందే ముద్రగడ కుమారుడు వైసీపీ కండువా కప్పుకున్న పరిస్థితి. అంటే రాజకీయ సన్యాసం తీసుకున్న వ్యక్తి వైసీపీ నాయకులొచ్చి పార్టీలోకి రమ్మంటే ఏ విధంగా వస్తానని హామీ ఇచ్చారు? మొన్నటిదాకానేమో జనసేనలోకి వస్తున్నానని చెప్పి లేఖలు రాశారు. జనసేన తరపున పోటీలో ఉండబోతున్నానని లేఖలు రాశారు. నిజంగా రాష్ట్రంలో కాపుల బాగు కోరుకునే ఒక కాపు ఉద్యమ నేతగా ముద్రగడ గనక పేరొచ్చుంటే ఈరోజు కాపులు నిజంగా ఏం కోరుకుంటున్నారో ముద్రగడకి తెలిసుండాలి. అది మానేసి నిజంగా కాపులకు ద్రోహం చేసిన వైసీపీ చెంత చేరి వైసీపీని బలోపేతం చేయడం కోసం వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ లేఖలు రాస్తూ ఇటు చంద్రబాబు నాయుడిని మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇరకాటం పెట్టాలన్న ఉద్దేశంతో ముద్రగడ లాంటి వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయాలకి కాలం చెల్లిందనేది ముద్రగడ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. జన సైనికులు కావచ్చు, లేదంటే కాపు సోదరులు కావచ్చు, ఈరోజు ముద్రగడ లాంటి ముసుగు దొంగల్ని నమ్మే పరిస్థితులైతే రాష్ట్రంలో ఈ కాపు సోదరులు ఎవరూ లేరు. ఇకనైనా సరే ఈ కాపు కార్డుని పక్కన పెట్టి కాపులకి నిజంగా ఏం కావాలి, వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే ఏం జరగాలి, ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరైతే వాళ్ళకి మంచి చేయగలరనే ఆలోచనతో ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎప్పటికైనా ముద్రగడ లాంటి వాళ్ళకి కొంత ప్రజల నుంచి కానీ లేదా మరీ ముఖ్యంగా కాపుల నుంచి కొంతలో కొంతైనా రెస్పెక్ట్ దక్కుతుంది. లేదు అంటే వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఈరోజు ఏ విధంగా తిట్టుకుంటా ఉన్నారో అదే విధంగా రేపు అంటే ఇప్పటికే ముద్రగడని తిట్టుకుంటా ఉన్నారు. అది మరో స్థాయికి చేరి కనీసం కూరలో కరివేపాకులా కూడా చూడని పరిస్థితికి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు తెచ్చుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను.